అటు ఇటు కొంత నిజాలు మాట్లాడతాడా ఏంది మాట్లాడడా అని కొంత కన్ఫ్యూజన్లు ఉంటుంది. కానీ ఈరోజు క్లారిటీ వచ్చింది. అన్ని కేటీఆర్ అన్ని అబద్ధాలే మాట్లాడతాడు, ఒక్క నిజం ఉండదు అనేది క్లారిటీ వచ్చింది. అన్ని అబద్ధాలే, నోరు ఇప్పితే అబద్ధాలే. అతను చెప్తున్నా కదా, అందరికి వడ దెబ్బలతో ఎండ దెబ్బలు తాకితే ఈయనకు ఫ్యామిలీ దెబ్బలు తాకుతున్నాయి. ఈయనకు నీకేం చెప్తున్నా, డైరెక్ట్గా కవిత అటాక్ చేస్తుంది, ఇట్లా ఇండైరెక్ట్గా హరీష్ రావు అటాక్ చేస్తున్నాడు. తండ్రి పాపం కేసీఆర్ గారికి ఏం చేయాలో అర్థమవుతలేదు. కేటీఆర్కి ఏమో రాజకీయ అనుభవం లేక అవగాహన లేక ఇతను ఇబ్బంది పడుతున్నాడు, బయటకు వస్తున్నాడు. అదే అంటే కదా 20 రోజులు అటు ఆ దేశంలో చల్లటి ప్రదేశాలు ఉంటాయి కదా, వేరే దేశాలలో ఎక్కడో రిలాక్స్ అవుతున్నట్టున్నాడు. ఈడ ఎండ దెబ్బ దాకా ఈడ ఏమంటారు అది ఇంటిది దెబ్బ దాకాని 20 రోజులు విదేశాలకు పోతున్నాడు. అసలు నెలకి 20 రోజులు విదేశాలు ఏం పనప్ప కేటీఆర్ గారు, నాకు అర్థం కాదు. దానికి చెప్పు ముందును. ఈడంటే రేవంత్ రెడ్డి సీఎం కనబడుతున్నాడు. లే ఈడ ఇదేను ఏడా ఇప్పుడు ఈడ ఫ్లైట్ ఎక్కితే ఢిల్లీలో దిగుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఓకే, ఎవరెవరి దగ్గర పోతున్నాడో మీరు వీడియోలు కెమెరాలు పట్టుకొని తిరుగుతారు కదా, ఆయన సుట్ అయితే ఆయన ఇంకా వెంబడే తిరుగుతారు కదా. ఇప్పుడు ఏ కెమెరా తిరుగుతుందని దేశాలల్లో ఈయన మీద ఎట్లా తెలుస్తుంది మనకు? నేమంటున్నట్టే నువ్వు ఎప్పుడైనా మమ్మల్ని విమర్శించే ముందు స్టడీ చేయి ఫస్ట్. ఈడ నీకు కౌంటర్గా ఈడ మేము మిండలం ఉన్నాం, ఈడ మేము తక్కువలో కాదు, మిండెన్లో మేము ఈడ. నువ్వు ఒకటి చెప్తే 10 వేస్తాం మేము ఈడ. కాబట్టి ఇదొకటి చెప్పదలుచుకున్నా. ఒక్క మాట మీకు చెప్పేది చివరికి ఏంటంటే, మీరు ఒక బూతు మాట, ఒక తప్పుడు మాట మాట్లాడితే సీఎం రేవంత్ రెడ్డి గారు 10 తిట్లు తిడతాడు. ఇలా నో డౌట్, నేను చెప్తున్నా కదా, తిడతాడు. నువ్వు బంద్ చేయి, ఆయన బంద్ చేస్తాడు. నువ్వు ఒకటి తిడితే ఆయన 10 తిడతాడు. ఇలా మేము కాంప్రమైజ్ కాము. అల్టిమేట్ మేము ప్రజలకు పరిపాలన, ప్రజా పరిపాలన, ప్రజల పాలన ప్రజల మధ్యలోనే ఉండాలి అనేదే కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మినిస్టర్ల యొక్క పాలన, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో. మా దాంట్లో క్లియర్ ఉన్నదిగా. 10 ఏళ్ళు ఏం చేసిరా? 10 ఏళ్ళు వీకినారు పాలన. ఏం చేసి 10 ఏళ్ళు? నేను అడుగుతున్నా, నేను ఎందుకు అంటున్నాడు పీకినా ఏం పీకినావు అని ఎందుకు అంటున్నాడు అని మన శ్రీనివాస్ రెడ్డి అన్నాడు, గాడిదలు అదేదో అన్నాడు అని చెప్పి. అదే అంటున్నా, 10 ఏళ్ళు ఏం చేసినావా నువ్వు కేటీఆర్? నేను అడుగుతున్నా. ఈ 18 నెలలకే నీకు సుధరాస్తలేదా పవర్ లేకపోయేసరికి? 18 నెలలే కదా, 17-18 నెలల్లో నీకు పవర్ లేకపోయేసరికి చేపల చెరువు తిరిగి కొట్టుకుంటున్నావు నువ్వు. చేపల చెరువు బయట వేసి ఎట్లా కొట్టుకుంటుంది అట్లా, అంటే పవర్లకేంచి నీళ్ళల్లో ఉన్న చేపలు అంటే నీళ్ళల్లో చెరువు ఎట్లుంటుందో ఆ చేప బయటికి రాగానే డగడగడ కొట్టుకుంటూ అట్లా కొట్టుకుంటుండే. ఇప్పుడు ఈయన కూడా ఇవి ఒకటే మాట, ఈ ప్రాజెక్టులు, నీళ్లు, నియామకాలు, పంచుకునుడు, ఇదంతా టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఇదంతా ఒక వేరే అంశం. విన్నారా? ఇది సబ్జెక్టు వేరు. అది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ గారు దాని మీద పాపం ఎప్పటికప్పుడు ప్రజెంటేషన్ చేస్తూనే ఉన్నాడు, ఆయన చెప్తూనే ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయింది అదే పని మీద. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేపు కూడా పెట్టిండు. ఆయన రెగ్యులర్గా ఎప్పటికప్పుడు గత లోపాలు ఏంది, ఇప్పుడు ఏమున్నాయి ఏంది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు కదా. అంటే తిరగాలి, తిరుగుతున్నాడు. వస్తలేవు అంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. నేను ఏమంటున్నా అంటే, మీరు అడిగిందని చెప్తున్నా. ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల రిప్రజెంటేటివ్, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి బాధ్యత అడగాలి. ప్రధానమంత్రిని ఢిల్లీకి పోయి అడుగుతున్నాడు, ఇస్తే ఇచ్చిరని చెప్తాడు. వాళ్ళు ఇస్తలేరు కాబట్టి అడుగుతున్నా ఇస్తలేరు అని సభలలో చెప్తున్నాడు. జవాబుదారు కదా ముఖ్యమంత్రి, జవాబుదారుగా 2 పాత్రలు పోషిస్తున్నాడు ముఖ్యమంత్రిగా. అటు అడుగుతున్నాడు, వాళ్ళు ఇస్తలేరు కాబట్టి ఇస్తలేరు అని చెప్తున్నాడు, ఇచ్చిన్నది ఇచ్చినా అని చెప్తాడు. ఇందిరమ్మ పాలన మీద ఏలు పెట్టే నైతిక హక్కు హరీష్ రావుకి లేదు. మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు ఏమంటున్నారు, అక్రమ కేసులని అదని ఇదని అంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, హరీష్ రావు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మళ్ళీ మీకు అడుగుతున్నా, చెప్తున్నా, మా నాయకులు 10 సంవత్సరాల కాలంలో రాజకీయంగా కొంతమంది పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని, ఒక 10 మంది ఐపీఎస్ అధికారులను మీరు అడ్డం పెట్టుకొని, కొంత డిఎస్పీలను ఒక 20 మందిని అడ్డం పెట్టుకొని, సర్కిల్ ఇన్స్పెక్టర్ లాంటి వాళ్ళని ఒక 30, 40, 50 మందిని మీ కంట్రోల్లో పెట్టుకొని
మీరు చేసిన పని ఏంది? మాకు రూపాయి వస్తే ఈ రూపాయి ఎక్కడి నుంచి వచ్చింది, మేము రూపాయి ఖర్చు పెడితే ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు, మా మీద నిఘా పెట్టిర్రు, మా అడిగేస్తే ఈ అడుగు ఎక్కడ వేస్తున్నాడు. నేనే సాక్ష్యము. 2017 సంవత్సరంలో ఆ రోజు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి సభ పెట్టు అని అన్న సందర్భంలో ఇదే సంగారెడ్డిలో నేను అక్కడ పెద్ద సభ ఏర్పాటు చేయడం జరిగింది. కేసీఆర్ సొంత ఉమ్మడి జిల్లాలో హరీష్ రావు దత్తత జిల్లా, ఆ జిల్లాలో సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో రాహుల్ గాంధీ గారి బహిరంగ సభ ఏర్పాటు చేసిన క్రమంలో దాదాపు 4 మూలల నుంచి 4 గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, కాంగ్రెస్ పార్టీ సింపథైజర్సు 4 నుంచి 5 లక్షల మంది స్వచ్ఛందంగా ఎవరు వాళ్ళు స్వచ్ఛందంగా ఆ సంగారెడ్డి నేను ఏర్పాటు చేసిన ఆ అంబేద్కర్ స్టేడియానికి రావడం జరిగింది. అది చూసిన తర్వాత జలక్కు తిన్నాడు కేసీఆర్. ఇంత సభ ఏర్పాటు చేస్తుంటే ఏం బీకినవరా అని హరీష్ రావుని కడిగిన తర్వాత ఏంది నీ జిల్లాలో ఏం అవుతుందని అప్పుడు హరీష్ రావు మళ్ళా నిఘా పెట్టుడు స్టార్ట్ చేసిండు. ఆ స్టార్ట్ చేసిన దాంట్లోనే 6 నెలల ముందు అక్కడి నుంచి నా మీద నిఘా పెట్టిర్రు. జగ్గారెడ్డి మీద నిఘా పెట్టిర్రు. నేనే సాక్ష్యం మీకు చెప్తున్నా. జగ్గారెడ్డి మీద ఇదే కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు ఇదే హరీష్ రావు నిఘా పెట్టిండు. సపోర్ట్ చేయకుండా నిఘా పెట్టిండు. జగ్గారెడ్డి ఎలా దొరుకుతాడని స్టార్ట్ చేసిర్రు. 3 ఐపీఎస్ ఆఫీసర్లను పెట్టిర్రు. అప్పుడు నా మీద రిటైర్ అయిన డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఇన్ఛార్జు. రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఆ రోజు నన్ను నిర్బంధం చేయడానికి ఒక ఆపరేషన్, ఆయననే దానికి ఆపరేషన్ కమిషన్ ఎప్పుడు ఆయన అప్పుడు సిటీ కమిషనర్ ఉండే. వాళ్ళు ఒక నిఘా పెట్టారు. వాళ్ళ ఇంటెలిజెన్సు, వాళ్ళ విజిలెన్సు, ఐపీఎస్లను ఒక కమిటీ చేసిర్రు. వాళ్ళు నిఘా పెట్టారు. జగ్గారెడ్డి ఈ డబ్బులు ఖర్చు పెడతాడు, పండుగలు చేస్తాడు, పంచుతాడు, వ్యాడికేం తీస్తున్నాడు నిఘా పెట్టిర్రు. ఆస్తులు ఏమైనా ఉన్నాయా అని నిఘా పెట్టిర్రు. ఈ నిఘాలో వాళ్ళకు పోలీస్ అధికారులకు తేలిందంటే జగ్గారెడ్డి దగ్గర ఆస్తులు లేవు, పాస్తులు లేవు, ఉన్నాయని అప్పులు లేని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిర్రు. ఏం చేయాలో తలకాయ పట్టుకున్నాడు అప్పుడు సిటీ కమిషనర్ మహేందర్ రెడ్డి ఏమైనా భూములైనా ఇరిక్కినాయని ట్రై చేసిర్రు. జిల్లా కలెక్టర్ ఆ రోజు ఎవరు జిల్లా కలెక్టరు ఇప్పుడు ఆంధ్రాకు పోయిన చూడు రోనాల్డ్ రోస్ అప్పుడు సిటీ కలెక్టర్ సంగారెడ్డి కలెక్టర్ ఇదే కలెక్టర్ పిలిచాను. జగ్గారెడ్డి అని ఇరికి అని అడిగి సాక్నే మొత్తం చెప్తున్నానండి. ఇదిగా డిప్టీ రెవెన్యూ అప్పుడు ఎవరు డిప్టీ ఆయన ముస్లిం మహమ్మద్ అలీ, మన పేరు కూడా గుర్తులేని పేరుని వాళ్ళు హోమ్ మినిస్టర్ చేసిర్రు, వాళ్ళు డిప్యూటీ సీఎం చేసిర్రు. ఆయన సమక్షంలో ఒక 3 నెలల రివ్యూస్ జరిగినాయి. ఆ రివ్యూలో ఇదే కలెక్టరు జిల్లా ఎస్పీని పిలిచిర్రు. ఏమన్నా భూములు ఉన్నాయా అంటారు కదా జగ్గారెడ్డి అని. ఏడబోతే ఎవరు మా జోలికి రాడు, అసలు ఏం లేవని తేలిపోయింది.